హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వెళ్తున్నాము దర్గా దగ్గరికి. అదే నాగూర్ దర్గా దగ్గరికి వెళ్తున్నాం ఫ్యామిలీతో. ఇది నాగపట్నంలో రెండో రోజు. మేమందరం కలిసి ఈరోజు నిన్నంతా కొంచెం గుళ్ళు తిరిగాం కదా, ఈరోజు ఏమో దర్గా ఎలా ఉందో చూద్దామని వచ్చాము. అక్కడ నాగపట్నం అంటే వేలంకని చర్చి దగ్గర నుంచి మేము నాగపట్నానికి ఒక బస్సు మారి మళ్ళీ అక్కడి నుంచి నాగూరుకు ఇంకొక బస్సు, 2 బస్సులు ఎక్కి ఇక్కడికి వచ్చాము దర్గా దగ్గరికి. ఈ దర్గా స్పెషల్ ఏంటంటే నాగూరులో ఉన్న ప్రముఖ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది ముస్లింలకు పవిత్రమైన స్థలమైనప్పటికీ అన్ని మతాల ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జరిగే కందూరు ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవంట. ఈ ఉత్సవాల్లో దర్గాను మాత్రం సరిగ్గా తయారు చేస్తారు, అంటే అందంగా చేస్తారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి చాలామంది భక్తులు వస్తారు. ఈ దర్గా యొక్క చరిత్ర గురించి చాలా చెప్పొచ్చు. ఈ దర్గాని 16వ శతాబ్దంలో తంజావూరు రాజు అచ్యుతప్ప నాయకుడు నిర్మించాడు. షాహుల్ హమీద్ యొక్క సమాధి ఇక్కడ ఉండిద్దంట. ఆయన ఇస్లాం మత గురువు, సూఫీ సన్యాసి. ఆయన బోధనలు మహిమల కారణంగా ఎంతోమంది ఆయన దేవుని దూతగా భావిస్తారు. ఇక్కడ షాహుల్ హమీదు పేదలకు, రోగులకు సహాయం చేస్తూ తన జీవితాన్ని గడిపారు. ఆయన సేవలకు గుర్తుగా ఈ దర్గాను నిర్మించారంట. అదే 2004లో వచ్చిన సునామీ సమయంలో నాగూర్ దర్గా భక్తులకు ఆశ్రయం కల్పించిందని, వేలాది మందికి ఆహారం, నీరు అందించిందని చెబుతారు. ఈ సంఘటన దర్గా యొక్క ప్రాముఖ్యతను కూడా బాగా పెంచింది. ఇక్కడైతే బయట షాపింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ దర్గా నైట్ వ్యూ కూడా చాలా బాగుండిద్దంట. అదే కందూరు ఉత్సవాల్లో అయితే ఈ దర్గాని బాగా అలంకరిస్తారు. ఈ కందూరు ఉత్సవాల్లో ఈ దర్గా ఎలా ఉండిద్దో మీరే చూడండి. ఈ వీడియో లాస్ట్లో ఒక ఇమేజెస్ పెడతాను, చూడండి. అంటే మనం ఇక్కడ నైట్ పూట ఉత్సవాలకి రాలేదు కాబట్టి నాకు దొరికిన ఇమేజెస్ పెడతాను, చూడండి ఎలా ఉండిద్దో నైట్ వ్యూ. కానీ అలాగే ఆ పండుగ జరిగేటప్పుడు, ఉత్సవాలు జరిగేటప్పుడు ఎలా ఉండిద్దో మొత్తం ఈ వీడియో చూడండి లాస్ట్లో. ఆడంటే అంతరాలు కట్టుకోండి. అదే ఉంగరం తీసినాను, నువ్వు తీసుకో ఎందుకు. జెస్సీ వచ్చాను. ఇప్పుడు ఆ ఊరికి పోయిన తర్వాత నువ్వు ఆడేది క్రికెటరా? అదా మా అద్ద చెరువు. ఎడ గుండు చేసిన ఆడ దిగే అంత సినిమాలో దిగే మెట్టు కానీ ఒక మెట్టు దిగినా మీకు పెండ్లే. అలాగే ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.